ఆలు దిద్దుతూ మొదలైన బాల్యం, ప్రభుత్వ పాఠశాలలో సాగిన విద్యాభ్యాసం, మెడిసిన్ 27వ ర్యాంకర్గా వికాసం, ప్రేమ విజయం, పెళ్లి మార్గం, మళ్ళీ ఆ అంటే అమెరికాకి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి పయనం, వైద్య విద్యలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ప్రతిభ, అమెరికాలో తెలుగువాడి సత్తా చాటిన ఆంధ్రతేజం, మరోసారి అమ్మబంధం లాంటి ఆ అనుబంధం పిలిచిందే. ఆ అంటే అమరావతి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ని ఆత్మీయంగా ఆహ్వానించింది. అరాచక పాలకులు అమరావతిని అంతం చెయ్యాలని కంకణం కట్టుకున్నారు. గద్దెనెక్కిన అవినీతి గద్దలు దోచుకోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక అనాథలా మార్చారు. ఇటువంటి సంక్షోభ సమయంలో అమరావతిని అజరామరం చేసే చంద్రుడు చెంతనే ఉండాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వర్ణయుగం తీసుకొచ్చే దార్శనికుడు చంద్రబాబు వెంట నడవాలని, కన్నతల్లి లాంటి జన్మభూమి రుణం తీర్చుకోవడానికి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయ రణక్షేత్రంలోకి దిగాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బీజేపీ జనసేనను బలపరిచిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ జీవితం విజయం సాధించాలి అనుకునే యువతకు ఓ వ్యక్తిత్వ వికాస పాఠం, ఎదగాలనుకునే వారికి నాయకత్వ సూత్రం, నిస్వార్థ సేవలు అందించాలనుకునే వారికి ఒక మార్గం. వ్యవసాయం అన్నీ నేర్పుతుంది. కష్టం, శ్రమ, సహనం, విజ్ఞానం, దానగుణం ఇవన్నీ వ్యవసాయంతోనే అబ్బుతాయి. జీవితాన్ని నేర్చుకునాలి అనుకునే గురుకులం వంటి వ్యవసాయ కుటుంబంలో పుట్టారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెంలో 1976 మార్చి 7వ తేదీన పెమ్మసాని సాంబశివరావు సువర్చల ఇంట కలల పంటగా జన్మించారు పెమ్మసాని చంద్రశేఖర్. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనే నానుడిని నిజం చేశారు డాక్టర్ పెమ్మసాని. పుట్టింది బుర్రిపాలెంలో అయినా బాల్యంలో కొంతకాలం పాటు నరసరావుపేటలో ఉన్నారు. పల్లెలు చూశారు, పట్టణాల గాలి పీల్చారు. ఆయనకు పంటలు తెలుసు, వాటి వెనుక రైతుల కష్టాలు తెలుసు. 1991లో 10th క్లాస్, 1993లో ఇంటర్మీడియట్ నుంచి మంచి మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవాడు. 1993-94లో ఎంబీబీఎస్ ఎంట్రన్స్లో 27వ ర్యాంకు సాధించి తన సత్తాను చాటాడు. డాక్టర్ కావాలనే కల నెరవేర్చుకునే దిశలో హైదరాబాద్ ఉస్మానియాలో సీటు సాధించాడు. తనతో పాటు హౌస్ సర్జన్గా ఉన్న శ్రీరత్నని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. ప్రఖ్యాత జాన్ యూనివర్సిటీలో 5 ఏళ్ల పాటు టీచింగ్ ఫ్యాకల్టీగా కూడా సేవలందించారు. మరొక వైపు మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సాయం అందించేవారు. తాను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ని ఆన్లైన్లో అతి తక్కువకు అందించేవారు. తాను రాసిన మెటీరియల్కి విపరీతమైన డిమాండ్ ఏర్పడడంతో విద్యార్థుల కోసం యూ వరల్డ్ ఆన్లైన్ ట్రైనింగ్ సంస్థను ప్రారంభించారు. We focus extremely on the product quality. The way we look at these products, when we build it, we don't want sales or marketing people to sell it. We want every customer to be the salesperson of our company. So when we take that kind of approach, whether we went into medicine, nursing, or any other vertical, we got more than 90% people using our products. ఈ వ్యాపార ప్రయోగం అద్భుత ఫలితాలనిచ్చింది. అమెరికా ఫిజీషియన్ అసోసియేషన్లో సభ్యుడైన పెమ్మసాని చంద్రశేఖర్ అక్కడి ఎన్ఆర్ఐలకు ఉచిత వైద్య సేవలు అందించేవారు. పెమ్మసాని ఫౌండేషన్ను ఏర్పాటు చేసి వైద్య బీమా లేక ఇబ్బందులు పడుతోన్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచారు. రచ్చగెలిచిన పెమ్మసాని ఇంట గెలిచేందుకొచ్చారిప్పుడు. పెమ్మసాని సేవా ప్రస్థానం పల్నాడు నుంచి ఆరంభమైంది. తాగునీటి సమస్య ఎదుర్కొంటున్న పల్నాడు ప్రాంత వాసులకు ఆయన ఆపద్బాంధవుడయ్యారు. ఉచితంగా బోర్లు తవ్వించారు. గ్రామ గ్రామాన ఆర్ఓ ప్లాంట్స్ ఏర్పాటు చేయించారు. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను అందించేలా బెస్ట్ బెర్రీ అనే స్కూల్ని ప్రారంభించారు. పెమ్మసాని ట్రస్ట్ సేవా కార్యకలాపాలతో ప్రజలకు బాగా చేరువయ్యారు. తెలుగుతోనూ తెలుగుదేశంతోనూ అనుబంధమే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ని
వైద్య రంగం నుంచి సేవారంగానికి, సేవారంగం నుంచి రాజకీయ ప్రవేశానికి మార్గం చూపించింది. తెలుగు భాషపై మక్కువ జన్మభూమికి రప్పిస్తే తండ్రి సాంబశివరావుకు తెలుగుదేశంపై ఉన్న ప్రేమ పార్టీలో చేరేందుకు దోహదపడింది. ఎన్టీ రామారావు వీరాభిమాని అయిన పెమ్మసాని సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పుడే ఆ పార్టీలో చేరారు. ఆ తరువాత నరసరావుపేట పట్టణ టీడీపీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఇలా తన తండ్రికి ఇష్టమైన టీడీపీలో చంద్రశేఖర్ కూడా చేరారు. చంద్రబాబు విజన్, ఎగ్జిక్యూషన్, ట్రాన్స్పరెన్సీ, అడ్మినిస్ట్రేషన్కి డాక్టర్ చంద్రశేఖర్ బిగ్ ఫ్యాన్. చంద్రబాబు అమెరికా టూర్లో ప్రతి సమావేశాలకి చంద్రశేఖర్ తప్పకుండా హాజరయ్యేవారు. ఆ సమయంలోనే చంద్రబాబుతో ఏర్పడ్డ పరిచయం నవ్యాంధ్ర పునర్నిర్మాణానికి టీడీపీతో కలిసి నడిపించేందుకు అడుగులు వేయించింది. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విద్యార్థిగా విజయవంతమైన ఫలితాలను అందుకున్నారు. వైద్యుడిగా అత్యద్భుతమైన ప్రతిభతో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఆంట్రప్రెన్యూరర్గా సక్సెస్ఫుల్ జర్నీతో వందలాది కోట్లు సంపాదించారు. సంపాదించిన 100 కోట్లు ప్రజాసేవా కార్యక్రమాలకు వెచ్చించారు. ఆ అంటే అమరావతి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అన్న అనుబంధంతో నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో నేను సైతం అంటూ తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణిస్తున్నారు.